Welcome back to my channel SD to Sneham. Today I am back with another informative video and I want to share my wonderful experience with all of you all. ఈ వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే ఇది వచ్చేసి టిఫా స్కాన్ గురించి అనమాట. టిఫా స్కాన్ అంటే ఫీటల్ అనామలీ స్కాన్ అని కూడా అంటారనమాట. ఇది ఎందుకు స్పెషల్ అంటే మా మమ్మీ ఎప్పటి నుంచో నేను స్కాన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా అని అన్నదనమాట నాతోటి. ఈసారి నేను వస్తా నీతో స్కాన్కి వస్తా అని అంటుండే. ఎందుకంటే వాళ్ళ టైంలో ఇంత టెక్నాలజీ లేదు కదా. సో స్కాన్ అయినా కానీ ఇంత డీటెయిల్గా ఇప్పుడు మనకంటే మంచిగా రూమ్లో ఒక అటెండర్ని అలౌ చేస్తారు. సో మా మమ్మీ అయితే ఈసారి వస్తా అన్నది. ఈసారి వరుణ్కి బ్రేక్ ఇచ్చినాము. మీ రియాక్షన్ ఏంటి మమ్మీ? ఐఎమ్ హ్యాపీ టు సీ బేబీ వరుణ్ లాగానే అనిపించింది సేమ్. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే. అది మొత్తం మీతో షేర్ చేసుకుంటా ఏం జరిగిందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు నేను టిఫా స్కాన్ అంటే ఏంటో మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నా, అంటే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. టిఫా స్కాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం ఎన్టీ స్కాన్లో క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అట్లా చూసుకున్నాం కదా. నేజల్ బోన్ ఫామ్ అయిందా లేదా, స్పైన్ దగ్గర ఫ్రీ ఫ్లూయిడ్ ఎంత ఉందో మెజర్ చేసుకున్నారు కదా ఇక్కడ నెక్ అండ్ స్పైన్ మధ్యలో. సో అదంతా క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ డౌన్ సిండ్రోమ్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, అది మనం ఎన్టీ స్కాన్ అప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ ఫీటల్ అనామలీ స్కాన్ అంటే ఇది వచ్చేసి మోర్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ అనమాట. అంటే బేబీ ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా ఫామ్ అయినాయా లేవా అవి మెయిన్గా చూస్తారనమాట. అండ్ లిప్ క్లెఫ్ట్ ఇదే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా, కొంతమందికి ఇలా లిప్ వచ్చేసి ఇట్లా నోస్కి ఇట్లా ఉంటుంది కదా, క్లెఫ్ట్ అంటారు దాన్ని. అది ఏమైనా ఉందా లేదా, ఆర్గన్స్ మంచిగా ఫామ్ అయినాయా లేవా అవన్నీ ఫిజికల్గా చూస్తారు. హ్యాండ్స్, లెగ్స్. అండ్ ఇందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం ఫేస్ కనిపిస్తుంది అనమాట, ఫీచర్స్ కొంచెం కనిపిస్తాయి. సో ముందుగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీటల్ అనామలీ స్కాన్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ స్కాన్ వచ్చేసి 19 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టు 24 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మధ్యలో ఎప్పుడైనా చేస్తారనమాట. సో నాకు జరిగిన స్కాన్ ఎప్పుడు జరిగిందంటే, నేను అప్పుడు 20 వీక్స్ 1 డే ప్రెగ్నెంట్ ఉన్నాను అనమాట. ఈ స్కాన్లో బేసికల్గా ఏమేమి చూసారో నేను మీకు చెప్తానమాట. సో 19 to 24 వీక్స్ మధ్యలో చేశారంటే ఇది వచ్చేసి ఐడియలీ సెకండ్ ట్రైమిస్టర్ కింద వస్తుంది అండ్ 5th మంత్లో వస్తుంది అనమాట. సో ఈ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమన్నా ఆర్గన్స్ డెవలప్ కాకపోయినా ఇక్కడ క్లియర్గా మనకి తెలిసిపోతుంది అనమాట. నా విషయంలో ఏం జరిగిందంటే, మధ్యాహ్నం పూటనే అపాయింట్మెంట్ దొరికింది. అండ్ సేమ్ వెళ్ళగానే ఫస్ట్ స్కాన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు డాక్టర్. సో ఫస్ట్ ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ జరిగిందనమాట. ఇంటర్నల్ చేసినప్పుడు తర్వాత వరుణ్కి చూపిద్దాము. మేము ఏమనుకున్నామంటే అబ్డామినల్ స్కాన్ అప్పుడు మమ్మీని పెట్టి మళ్ళీ ఇంటర్నల్ స్కాన్ అప్పుడు వరుణ్కి చూపిద్దాం, అట్లా ఏదో డివైడ్ చేసుకున్నాం. అట్లా అనుకొని అటెండర్ని చేంజ్ చేద్దామని అనుకున్నాం. అయితే ఫస్ట్ అయితే మా మమ్మీ వచ్చినుండే అనమాట లోపలికి వచ్చిన తర్వాత స్కాన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఫస్టే స్కాన్ చేయడంలో అంటే వాళ్ళకి ఏమేమి వ్యూస్ కనిపిస్తున్నాయో ఫాస్ట్గా అక్కడ ఉన్న డాక్టర్ అయితే స్టార్ట్ చేసినుండే అనమాట. అయితే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ హ్యాండ్స్, ఇది హ్యాండ్, ఇది లెగ్, ఇది లెగ్స్, ఇది హ్యాండ్స్ చూసారా మూమెంట్ అవుతుంది, ఇది స్టమక్, ఇది లంగ్స్, ఇవి కిడ్నీ, ఇట్లా స్టమక్ అన్నీ చూపిస్తుండే అనమాట. ఇది స్పైన్, హెడ్ మొత్తం. సో కాకపోతే నేను లాస్ట్ టైం కూడా చెప్పిన ఎన్టీ స్కాన్ అండ్ టిఫా స్కాన్ చాలా ఇంపార్టెంట్. సో వీటిలో చాలా డీటెయిల్గా చూస్తారనమాట. అండ్ పొజిషన్ బేబీది కూడా కరెక్ట్ ఉండాలి. ఒకవేళ మన బేబీ పొజిషన్ కరెక్ట్ లేకపోయినా ప్రాబ్లమే. సో ఏం జరిగిందంటే, ఒక స్టార్టింగ్లో ఫస్ట్ వ్యూస్ దొరికినాయి అన్నీ, ఒక హాఫ్ స్కాన్ అయితే జరిగింది. దాని తర్వాత ఇంకా మా బేబీ కోఆపరేట్ చేయట్లే, ఫేస్ చూపెట్టట్లేదు అస్సలు. అన్నీ అయిపోయినాయి కానీ ఫేస్ మాత్రం చూపెట్టట్లే. బోర్లా పడుకొనే ఉండే అనమాట. బోర్లా పడుకొని ఉండడం వల్ల అసలు ఫేస్ తిప్పట్లేదు. అంటే వాళ్ళకి స్కాన్ చేసేటప్పుడు
బేబీ బోర్లా పడుకొని ఫేస్ ఒకవేళ మన స్పైన్ వైపు పెట్టేసి ఉన్నారనుకో కనిపించదు. సో ట్రై చేస్తుండే అస్సలు కనిపిస్తలేకుండే. డాక్టర్ మళ్ళీ నన్ను బ్రేక్ ఇచ్చి గో హ్యావ్ సమ్ ఫుడ్, అది ఇది కాఫీ అయినా ఏదన్నా తాగేసిరా అంటే వెళ్ళినా, వాకింగ్ చేసేసి వచ్చిన. అప్పటికి కాలేదు. మళ్ళీ సెకండ్ టైం చాలా ట్రై చేస్తుండే, అప్పుడు కూడా మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సి వస్తుందేమో అని అనుకున్నాం అనమాట. సో ఈసారి మాత్రం బేబీ మూమెంట్ చేసినుండే, స్టార్టింగ్లో కూడా మూమెంట్స్ చేసినుండే కానీ ఫేస్ కనిపిస్తలేకుండే అనమాట. ఫేస్ కనిపిస్తే వాళ్ళకి ఈ రూల్ అవుట్ చేయొచ్చు కదా ఫేస్లో డెవలప్ అయినాయా లేవా అని. సో బ్లాక్ అండ్ వైట్లో అంటే అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తుండే. మా మమ్మీ ఏమో అసలు నాకు కనిపిస్తలేదు ఫేస్, నేనేమో స్కాన్లో చూద్దామని వస్తున్నా, కలర్లో రాదా, కలర్లో చూపించచ్చు కదా అని చెప్పి డాక్టర్ని అడిగినుండే అనమాట. సో మా మమ్మీ ఇన్సిస్ట్ చేయడం వల్ల సడన్గా 3D అల్ట్రాసౌండ్కి స్విచ్ చేసినుండే డాక్టర్. 3D అల్ట్రాసౌండ్కి స్విచ్ చేయగానే కలర్లో బేబీ కనిపించింది. అండ్ మాకైతే ఎంత హ్యాపీగా ఉండే అంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. వరుణ్ మాత్రం మిస్ అయిపోయింది అనమాట. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది, చూసేసింది. అంటే అప్పుడు రియల్గా ఇంకా కడుపులో బేబీని చూసినట్టు అనిపించింది. 3D అల్ట్రాసౌండ్ అంటే కొంచెం ఆల్మోస్ట్ పింకిష్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో మస్తు ఉండే. ఇంకా మేము బేబీని చూసేసినాం. నాకైతే ఇంకా నాకైతే అర్థం కాలేదు బేబీ ఎట్లుంది. కాకపోతే నాకు ఎందుకో స్ట్రాంగ్ ఫీలింగ్ ఇది బాయ్ ఏమో అన్న ఫీలింగ్ అయితే నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఆ రోజు కూడా నాకు ఎందుకో బాయ్ ఏమో అని అనిపించింది ఫేస్ చూసినప్పుడు కూడా. ఇట్స్ టూ ఎర్లీ నాకు తెలుసు, బట్ అట్లా అనిపిస్తుండే అనమాట. అండ్ మొత్తానికైతే స్కాన్ అయితే జరిగింది. స్కాన్ రిజల్ట్స్ ఏమైందో, అసలు ఏమేమి ఆర్గన్స్ చూసారో ఒకసారి నేను మీకు రిపోర్ట్ చూసి చెప్తా. సో ఇది వచ్చేసి నేను చెప్పినట్టు 20 weeks 1 dayకి జరిగిందనమాట నాకు. అండ్ ద స్కాన్ రిజల్ట్స్, సో వీళ్ళు ఫస్ట్ అనాటమీ అన్ని మెజర్మెంట్స్ చేస్తారన్నమాట. సో ఈ మెజర్మెంట్స్లో మనకి అమ్నియాటిక్ ఫ్లూయిడ్, ప్లాజెంటా నుంచి బ్లడ్ ఫ్లో ఎట్లుంది అదంతా కూడా చూస్తారు. అండ్ మా హాస్పిటల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే బ్లడ్ ఫ్లో కూడా చాలా మంచిగా చూపిస్తారనమాట. బ్లూ అండ్ రెడ్ కలర్లో ఇది బ్లడ్ ఇన్ ఫ్లో, ఇది అవుట్కి ఫ్లో అయ్యేది, అది అంత క్లియర్గా చెప్తారు. ఫెర్నాండెస్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ముందు ఒక మానిటర్ ఉంటుంది అండ్ రేడియాలజిస్ట్ డాక్టర్ దగ్గర కూడా ఒక మానిటర్ ఉంటుంది. సో మనకి ముందు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా క్లియర్గా వాళ్ళదంతా మూవ్ అవుతున్నప్పుడు మనకు కూడా మానిటర్లో మూవ్ అవుతుంటుంది అనమాట సార్. సో చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారా 4 chambers ఆఫ్ హార్ట్, ఇది బ్రెయిన్, ఇలా ఇది చూడండి, ఇది కిడ్నీ, అట్లా మొత్తం స్టమక్, హ్యాండ్స్ చూసారా ఎలా మూవ్ చేస్తున్నారు. ఈసారి మాత్రం ఆ బేబీ ఏమి స్పెషల్గా చేయలేదు. లాస్ట్ టైం అయితే ఇలా అని ఫస్ట్ ఇలాగానే ఇలా అని ఉండే. ఇప్పుడు మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మనకి 3rd month వరకు కూడా అంటే 5th monthలో కూడా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు బాడీ ఆర్గన్స్ పెద్దగా అయిన కొద్దీ మొత్తం బాడీ ఇలాగ కనిపించదు. అదే మనకి 3rd monthలో అయితే మనకి మొత్తం వాళ్ళు ఇట్లా స్కాన్ చేసేటప్పుడు ఆ మెషిన్ పెట్టినప్పుడు మొత్తం బాడీ కనిపిస్తుంది బేబీది. అదే పోన్ కనిపించదు. ఇప్పుడు హాఫ్ కనిపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా ఫుల్గా ఒకటేసారి కనిపించదు అనమాట. అండ్ పోన్ అయితే ఇంకా అస్సలు కనిపించదు. ఫేస్ అంటే ఫేసే కనిపిస్తుంది, లెగ్స్ అంటే లెగ్సే కనిపిస్తుంది. సో ఇప్పుడు రిజల్ట్స్లో ఎలా చెప్పారంటే, నాకు రిజల్ట్లో ఏమేమి వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాటమీ మొత్తం మెజర్మెంట్స్ అయితే చూశారు. మెజర్మెంట్స్ ఆల్ లుక్ ఫైన్. అండ్ సో ఏం రాశారంటే, ఫీటల్ హార్ట్ యాక్టివిటీ ఈజ్ విజువలైజ్డ్, ఫీటల్ మూమెంట్స్ ఆర్ నార్మల్, హార్ట్ రేట్ వచ్చేసి 164 BPM అంటే 164 beats per minute అన్నట్టు అర్థం అనమాట, విచ్ ఇస్ నార్మల్. అండ్ ఫస్ట్ స్కాన్లో ప్లాజెంటా పొజిషన్ అనేది చెప్తారు. సో నాది వచ్చేసి పోస్టీరియర్ హై, యాంటీరియర్ ఉంటుంది, పోస్టీరియర్ ఉంటుంది, హై ఉంటుంది, లో ఉంటుంది. సో మనకి ప్లాజెంటా పొజిషన్ బట్టి కూడా సి సెక్షన్ అవుతుందా, నార్మల్ డెలివరీ అవుతుందా అనేది చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాజెంటా లో ఉందనుకో, లో లయింగ్ ప్లాజెంటా అంటారు. అంటే ఇప్పుడు
మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే యూట్రస్ నుంచి బేబీ బయటికి రావాలంటే బేబీకి బ్లాకేజ్ ఉండదు కదా, ప్లాజెంటా ఒకవేళ అక్కడ ఉందనుకో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండి సీ సెక్షన్ చేయాల్సి వస్తుంది. సో ఈ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పోస్టీరియర్ యాంటీరియర్ అంటే ఇప్పుడు మనకి పొట్టకి బయట సైడ్, పోస్టీరియర్ అంటే లోపల సైడ్ అనమాట, నా స్పైన్ సైడ్. సో నాది పోస్టీరియర్ హై అంటే పైకి ఉందన్నమాట. సో నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఉన్న వాళ్ళకి బేబీ మూమెంట్స్ చాలా బాగా తెలుస్తాయి అన్నమాట. నాది వచ్చేసి 20 వీక్స్కి టిఫా స్కాన్ జరిగింది కదా. సో యూజువలీ ఫస్ట్ టైం మదర్స్కి అయితే 24 వీక్స్ తర్వాత 23 వీక్స్ తర్వాత మూమెంట్స్ తెలుస్తాయి. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఫీలింగ్ అనమాట. ఇంకా మూమెంట్స్ అయితే ఏమి స్టార్ట్ అంటే లోపల బేబీ కదులుతుంది కానీ మనకి ఫీల్ అవ్వడం ఇంకా స్టార్ట్ కాదు. ఇది ప్లాజెంటా పొజిషన్ గురించి బేసిక్ ఎక్స్ప్లెనేషన్. మనం ఏమైనా చేయగలుగుతామంటే మనం ఏం చేయలేం. ప్లాజెంటా పొజిషన్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. అక్కడ మనం డిసైడ్ చేయడానికి మనం ఏదో తింటే ఏదైనా చేస్తే అట్లా ఏం చేయలేం. అండ్ ఇంకోటి చాలామంది ప్లాజెంటా పొజిషన్ బట్టి బాయ్ గర్ల్ అని చెప్తామని అంటారు కానీ అది ఫేక్ అండి. ప్లాజెంటా ఎటున్నా కానీ ఆ జెండర్ అయితే డిసైడ్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి సో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మెజర్ చేస్తారనమాట. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంది చూస్తారు. అండ్ నాకు ఫైబ్రాయిడ్ ఉందని చెప్పాను కదా లాస్ట్ టైం, ఆ ఫైబ్రాయిడ్ కూడా ఇప్పుడు మెజర్ చేసి చూసారనమాట ఏమన్నా సైజ్ పెరిగిందా అని. అన్ఫార్చునేట్లీ నా ఫైబ్రాయిడ్ అయితే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది దో బయటకు ఉన్నా కానీ. సో కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ హెడ్ నార్మల్ స్కల్ షేప్, బ్రెయిన్ ఎలా ఉంది అన్నీ నార్మల్ ఉన్నాయి, ఫేస్ నార్మల్ ఉంది, నో ఫేషియల్ క్లెఫ్ట్ అండ్ ఐస్ నోస్ అపియర్ నార్మల్ అండ్ మ్యాండిబుల్ అపియర్ నార్మల్ అని రాశారు. నెక్స్ట్ స్పైన్లో కూడా నో స్పైనా బైఫిడా అని రాశారు. అది నాకు తెలీదు బట్ ఇట్స్ నార్మల్ అని అర్థం. నెక్ స్కిన్ నో స్కిన్ ఓయిడెమా ఆర్ సిస్టిక్ హైగ్రోమా అని రాశారు. సో బాగుంది, ఏం ప్రాబ్లం లేదు అని రాశారు. అండ్ న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ కూడా మెజర్మెంట్స్ ఏదో రాశారు. థొరాక్స్ లంగ్స్ అపియర్ నార్మల్, లంగ్స్ నార్మల్గా ఉన్నాయని రాశారు. హార్ట్ 4 chamber వ్యూ, నార్మల్ అవుట్ఫ్లో, నేను చెప్పాను కదా ఇన్ఫ్లో అవుట్ఫ్లో అవన్నీ కూడా చూపిస్తారు హార్ట్ నుంచి మనకి ఎలా బ్లడ్ పంప్ అవుతుందని. సో అది కూడా అంత నార్మల్ ఉందని చెప్పారు రాస్తుండ్రు అనమాట ఇక్కడ. సో నార్మల్ 3 vessel వ్యూ, నార్మల్ 3 vessel ట్రాకియా వ్యూ, ఇదంతా రాశారు. అండ్ అబ్డామినల్ వాల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా చూసారు, ఏమీ డిఫెక్ట్స్ లేవు. అండ్ స్టమక్ అండ్ జిఐటి అపియర్ నార్మల్ అని రాశారు. ఐ థింక్ ఇట్స్ అబౌట్ గట్ ఐ థింక్ అండ్ ఇంటెస్టైన్స్ ఐ ఫీల్. అండ్ యూరినరీ ట్రాక్ట్ కిడ్నీస్ అండ్ బ్లాడర్ అపియర్ నార్మల్ అని రాశారు. హ్యాండ్స్ ఫీట్ ఆర్మ్స్ లెగ్స్ అండ్ జాయింట్స్ అపియర్ నార్మల్. సో నేను చెప్పినట్టు ఇది ఫిజికల్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్, బాడీ పార్ట్స్ డెవలప్మెంట్ ఎలా ఉందో చూసి చెప్తారు కదా. ఇక్కడ ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకో మనకి 5th monthలోనే తెలిసిపోతుంది అనమాట. 3rd monthలో వచ్చేసి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే తెలిసిపోతుంది. అండ్ 5th monthలో వచ్చేసి బాడీ పార్ట్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా డిఫెక్ట్స్ ఉన్నాయా తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నల్ స్కాన్ కూడా చేస్తారు కదా, అప్పుడు వచ్చేసి సర్విక్స్ లెంత్ అనేది చూస్తారనమాట. సో సర్విక్స్ లెంత్ అనేది షార్ట్ ఉందనుకోండి తొందరగా ప్రీటర్మ్ డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో సర్వైకల్ లెంత్ కూడా చూస్తారు అండ్ ప్లాజెంటా పొజిషన్ చూస్తారు. సో ఈ 5th monthలో మెయిన్గా ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్మరైజ్ ఇన్ బ్రీఫ్, బాడీ పార్ట్స్ ఆఫ్ బేబీ ఫిజికల్గా డెవలప్ అయినాయా లేవా, అన్ని ఆర్గన్స్ డెవలప్ అయినాయా లేవా, అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ప్లాజెంటా పొజిషన్ చూస్తారు. ప్లాజెంటా పొజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ లెంత్ చూస్తారు. సర్వైకల్ లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. షార్ట్ సర్వీస్ ఉంటే కొంచెం ప్రాబ్లం, ఒక్కొక్కసారి స్టిచ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మాత్రం ఒక ట్విస్ట్ జరిగింది. యూజువలీ సర్వైకల్ లెంత్ అనేది 25 ఇస్ బార్డర్ ఐ థింక్. సో 25 అనేది బార్డర్. సో 26 ఆర్ అబవ్ ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నాకు 25 సర్వైకల్ లెంత్ అని వచ్చినుండే అనమాట. అయితే నేను టెన్షన్ అయిపోయినా, అంటే ఏమవుతుంది అని అడిగేసిన నేను అక్కడ రేడియాలజిస్ట్ని. సర్వైకల్ లెంత్ తక్కువ ఉంటే ఏమవుతుంది, ఏమైనా ప్రాబ్లమ్ అంటే
స్టిచ్ చేయాల్సి వస్తుంది అంటే నేను టెన్షన్ అయిపోయినా. స్టిచ్ చేయడం అంటే ఏంటి, దానికి ఏమైనా అడ్మిట్ కావాలా, అంటే ఏం చేస్తారు, ఏమైనా స్టిచ్ చేస్తారా, లోపలికి వేస్తారా, పెయిన్ఫుల్ ఉంటుందా? నేను చాలా టెన్షన్ అయిపోయినా. ఏదైతే బ్రేక్ ఇచ్చారో ఫేస్ కనిపించట్లేదని అంత లోపే నాకు తెలిసిపోయింది అనమాట, సర్వైకల్ లెంత్ అనేది తక్కువ ఉందని. మళ్ళీ బ్రేక్ ఇచ్చి తర్వాత రమ్మన్నారు కదా ఫేస్ కనిపించడానికి. నేను ఆ బ్రేక్లో చాయ్ తాగడానికి నేను మా మమ్మీ పైనకి వెళ్ళినప్పుడు నాకు ఇంకా కంట్రోల్ కాలేదు. నేను ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసిన. నాకు షార్ట్ సర్వీక్స్ ఉందా, నేను ఇంకా నాకు స్టిచ్ పడుతుందా అని ఏడవడం స్టార్ట్ చేసిన. అండ్ ఇంకోటి, ఈ స్కాన్ తర్వాత నాకు నెక్స్ట్ డే అపాయింట్మెంట్ డాక్టర్తో ఉండే అనమాట. సేమ్ డే లేకుండే. మా మెయిన్ డాక్టర్ ఎవరైతే డాక్టర్ మోనికా ఉంటారో వాళ్ళతో మాకు నెక్స్ట్ డే ఉండే. ఇది రేడియాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం అనమాట. నేను ఆల్రెడీ ఏడవడం స్టార్ట్ చేసేసిన, నాకు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి. అంత అవగాహన లేదు. సో 25 అనేది నాది జస్ట్ బార్డర్లో ఉంది. అంటే లెస్ ఉంటే ఒకవేళ వాళ్ళు దాని తర్వాత ఏం చెప్పారంటే, ఇంకా నీకు ఎవ్రీ 2 వీక్స్కి నువ్వు ఇంకా స్కానింగ్కి రావాలి. అప్పుడు జస్ట్ సర్వైకల్ లెంత్ స్కానింగ్ చేస్తాము ప్రతిసారి. ఇప్పుడు నుంచి 2 వీక్స్కి ఒకసారి వస్తూనే ఉండాలి. ఒకవేళ నీది సర్వీక్స్ లెంత్ తగ్గిందనుకో స్టిచ్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అది నేను డాక్టర్ని కలిసినప్పుడు చెప్పిండ్రు అనమాట. నెక్స్ట్ అండ్ ఇంటర్నల్ ఓఎస్ఎస్ క్లోజ్డ్ అని చెప్పిండ్రు అనమాట. అండ్ ఫైబ్రాయిడ్ వచ్చేసి సైజ్ పెరిగింది. సో ఇదండి జరిగింది. అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్పినారంటే, నీకు షార్ట్ సర్వీక్స్ ఉంది కాబట్టి వెజనల్ ప్రొజెస్టరాన్ 200 mg డైలీ వేసుకోవాలని చెప్పిండ్రు అనమాట. అది వచ్చేసి ప్రొజెస్టరాన్ ఇంటేక్ ఓరల్ ఉంటుంది, ఒకటి ఇన్సర్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట, వెజైనల్ ట్యాబ్లెట్ మనకి డాక్టర్ రాసిన దాన్ని బట్టి. అండ్ రీస్కాన్ ఆఫ్టర్ 1 వీక్ ఫర్ సర్వైకల్ లెంత్ అని రాశారు. సో అండ్ స్కాన్లో వచ్చేసి టుడే నేను ఒకసారి మీకు చూపిస్తాను అసలు స్కాన్లో బేబీ ఫేస్ ఎలా వచ్చింది అని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ సీయింగ్ మై బేబీ అనమాట. నేను మీకు యాప్లో చూపిస్తాను, ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే. సో బేబీ ఫేస్ మీ అందరికీ కూడా చూపిస్తా. ఇది 5th month. ఇట్స్ టూ ఎర్లీ, అంటే సగం డెవలప్ అయినది, 2nd trimester. ఫేస్ అయితే మీకు చూపిస్తాను. ఇది మరీ క్లియర్గా రాదు. ఇప్పుడు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, దాని తర్వాత అంబలికల్ కార్డ్ ఉంటుంది. సో మనకి ఏదో లేయర్ ఉన్నట్టు వస్తుంది. అండ్ ఎంత డెవలప్ అయిందో అంత మాత్రమే కనిపిస్తుంది. ఈ ఇమేజ్ చూసి మీరు భయపడకండి ఆర్ వేరేలాగా అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ ఉంది. ఇది జస్ట్ 5th month, ఇంకా 4 months డెవలప్ కావాలి. అప్పుడు బేబీ బర్త్ అప్పుడే వేరేగా ఉంటుంది. బట్ దీస్ ఆర్ లైక్ ఇనీషియల్ ఫీచర్స్. సో బట్ స్టిల్ ఐ వాంట్ టు షో యూ. ఓకే, ఐఎమ్ షోయింగ్ మై బేబీ టు యూ, ఆల్ ఆఫ్ యూ ఆల్. యా, సో మీకు కనిపిస్తుందా దిస్ వన్? ఇది ఇలా ఐస్, నోస్ అలా కళ్ళు మూసుకొని ఉందన్నమాట బేబీ. కానీ ఐ హోప్ మీకు విజిబుల్ ఉందనుకుంటా. యా, సో ఇలా కనిపించింది అనమాట. అండ్ ఇది వచ్చేసి అంబలికల్ కార్డ్. ఇది అంత క్లియర్గా లేదు మీకు. యా, ఐ థింక్ దిస్ వన్. ఇక్కడ కొంచెం అడ్డంగా గీతల్లాగా ఉంటుంది. మీరు అది అంబలికల్ కార్డ్ ఏదైనా మధ్యలో వచ్చినా, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మధ్యలో వచ్చినా. బట్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్, నా బేబీ అయితే ప్రిటీగా ఉంది అండ్ ముక్కు పొడుగుంది అని అర్థమైంది. అండ్ ఈ ఫేస్ చూడగానే నా పోలికలు వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. ఇదేదో వరుణ్ పోలికలతో ఉన్నట్టు, ముక్కు అయితే షార్ప్ ఉంది అని అయితే అర్థమైంది. బట్ ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ, వెరీ థ్రిల్డ్. అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మూమెంట్స్ ఇట్లా మొత్తం కాలు మంచిగా డెవలప్ అయింది చూపించినారు, హార్ట్ చూపించినారు. యా, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ రెడ్ డాట్స్, బ్లూ డాట్స్ అన్నీ మీకు ఏమైనా కనిపిస్తుందా? అది బ్లడ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనమాట. ఇది చూడండి, ఇలా మనకి కనిపిస్తుంది. సో బేబీ ఇట్లా కాలు వచ్చేసి మొహం వరకు తెస్తుంది అనమాట.
తెస్తుంది ఆర్ తెస్తున్నాడు. సో మూమెంట్స్ అయితే చేస్తుండే, కాలు తీసుకొని వచ్చి నోట్లో పెట్టుకుంటుండే, ఇక్కడ ఇలాంటివన్నీ చేస్తుండే అనమాట. మిగతాదంతా మనకు బ్లాక్ అండ్ వైట్లోనే కనిపించింది. జస్ట్ లాస్ట్ 3D అల్ట్రాసౌండ్లో ఆ ఫేస్ మా మమ్మీ ఇన్సిస్ట్ చేయడం వల్ల అట్లా కొంచెం క్లియర్గా కనిపించింది. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ 4 months టు గెట్ కంప్లీటెడ్. నా బేబీని నేను ఎప్పుడు చూస్తున్నా అన్నట్టుందనమాట మనసులో అయితే. సో అక్కడ హాస్పిటల్ నుంచి వాపస్ వచ్చేటప్పుడు మమ్మీని అడిగిన అనమాట, నీకు స్కాన్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఎందుకంటే వాళ్ళ టైంలో లేదు కదా స్కాన్. సో మమ్మీ ఎట్లా అనిపించిందో ఇప్పుడు చూసేయండి. హలో గైస్, మా మమ్మీ ఫస్ట్ టైం టిఫా స్కాన్లో మా బేబీని చూసింది. మమ్మీ నీ రియాక్షన్ ఏంటి చెప్పు, ఇది పట్టుకొని దగ్గర నీ రియాక్షన్ ఏంటి మమ్మీ? రియాక్షన్ ఐఎమ్ హ్యాపీ టు సీ. ఇంకా ఎట్లా అనిపించింది బేబీ? ఎట్లా అనిపించింది? బేబీ వరుణ్ లాగానే అనిపించింది, సేమ్. బాయ్ అనుకుంటున్నావా గర్ల్ అనుకుంటున్నావా? ముఖం అన్ని సేమ్ వరుణ్ లాగా అనిపించింది. బాయ్ అనుకుంటున్నావా గర్ల్ అనుకుంటున్నావా? బాయ్ అనుకుంటున్నా. ఎందుకు అట్లా అనుకుంటున్నావు? నీకేమైనా కనిపించిందా స్కాన్ లో? కనిపించలే కానీ అనిపిస్తుందా? ఇంకా ఇంకేమనిపిస్తుంది నీకు ఇట్లా నీ టైంలో స్కాన్స్ లేకుండే కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? స్కాన్స్ లేకుండే అప్పుడు ఉండే కానీ మరి ఇంత చేయలే, అప్పుడు ఎప్పుడో ఒకసారి. ఫెర్నాండస్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, మంచిగా ఉంది. స్కాన్ అన్ని క్లియర్గా చెప్తున్నారు కదా. అంతేనా? ఇంకేం చెప్పవా? డీటెయిల్ గా చెప్పు. ఏం డీటెయిల్? ఇట్లా ఇంతసేపు ఉంటుంది అనుకున్నావా? అన్ని క్లియర్గా అన్ని పాట అన్ని పిచ్చి చెప్తున్నారు కదా. బాగుంది, అట్లా మంచిగా అనిపిస్తుందా? సరే అయితే ఒకవేళ బాయ్ పుడితే ఇంకా హ్యాపీ. గర్ల్ పుడితే కూడా హ్యాపీయేనా? కానీ నీకు అట్లా అనిపిస్తుందా? వంశాంకుడు పుడతాడు కదా. ఓ, మళ్ళీ వస్తావా? మరి వస్తా 28 weeks కి వస్తావా? ఓకే గైస్, మళ్ళీ మాట్లాడదాం. చూసారు కదా మా మమ్మీ రియాక్షన్. మా మమ్మీకి కూడా బాయ్ అనిపిస్తుందంట, అండ్ ఫేస్ వచ్చేసి వరుణ్ లాగా ఉంది అని అనిపిస్తుందంట. ముక్కు అయితే షార్ప్గా ఉంది. సో నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఏదైతే ఏంది, నాకైతే హెల్దీ బేబీ కావాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే, వరుణ్ లాగున్నా నాలాగున్నా ఎట్లున్నా కానీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే మా బేబీ. సో మా బేబీ మాకు ఎట్లయినా స్పెషల్ కదా. సో మీరు కూడా ఒకవేళ టిఫా స్కాన్ అప్రోచ్ అవుతున్నారంటే బీ ఎక్సైటెడ్, బికాజ్ యూఆర్ గోయింగ్ టు సీ యువర్ బేబీస్ ఫీచర్స్ ఫర్ ద ఫస్ట్ టైం, అండ్ యూ షుడ్ బి వెరీ 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 ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో మంచిగా హ్యాపీగా వెళ్ళండి. ఆస్ ద డాక్టర్ ఫర్ 3D అల్ట్రాసౌండ్ ఇమేజెస్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ ఈ హ్యాపీనెస్ అనేది చాలా 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 బాగుంటుంది. ఎవ్రీ స్కాన్ మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మా నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ 1.5 month ఎప్పుడు అవుతుంది, అట్లా ఇంచుమించు 1.5 monthకి ఒక స్కాన్ వస్తుంది అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ నో ద సర్వైకల్ లెంత్ ఇస్ ఎట్ ద బార్డర్. కొన్ని ఫైబ్రాయిడ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ బేబీ ఫేస్ చూసినాక అస్సలు మనకి ఏం టెన్షన్లు ఉండవు. మనం బేబీని చూసిందే హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఇట్లాంటి మూమెంట్స్ ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నా. ఐ విష్ దట్ యువర్ బేబీ ఆల్సో షుడ్ బీ హెల్దీ. ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, I pray to God that your baby should be healthy. So that's all for today. Thank you for watching my video. Take care. See you in the next video. Bye.